బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి కేటీఆర్ నేతలతో కలిసి ఫతేనగర్ ఎస్టీపీని సందర్శించారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాబట్టి మేము నగర శాసనసభ్యులందరం కూడా పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మీరు కూర్చుంటున్నాము. కూర్చొని ఈ విషయంలో ఏం చేయాలి ఒక నిర్ణయానికి వస్తాం. కానీ ఒక్క మాట మాత్రం పక్కా, ఎక్కడ ఎవరిని బుల్డోజర్ ద్వారా వాళ్ళ ఇల్లు కులగొట్టినా మేము కట్టిన ఇల్లే రెడీగా ఉన్నాయి 40,000 అందులోకి వెంటనే ఇయ్యండి, వాళ్ళ రోడ్డు మీద వాడేయకండి. పేద పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళను ఇవాళ ఇబ్బంది పెడుతూ నిన్న ఒక 7 ఏళ్ల అమ్మాయి వేదశ్రీ అనే అమ్మాయి మాట్లాడిన మాటలు చూసిన ఏ ఒక్కరికైనా మానవత్వం ఉన్న వాళ్లకు గుండె చెదిరిపోక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా వారికి అండగా ఉంటాం. కానీ నగర శాసనసభ్యులందరం కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని మా ప్రణాళిక ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.